హాయ్ అండి, నేను మీ దేవిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం చేయబోయే రెసిపీ ఎగ్ వడ. మీరు రొటీన్గా తిని బోర్ కొడుతుంటే ఈసారి డిఫరెంట్ రెసిపీని ట్రై చేసి చూడండి. సూపర్ టేస్టీగా, పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఎగ్ వడలు ఏ విధంగా తయారు చేసుకుందామో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో 4 ఎగ్స్ని తీసుకుంటున్నాను. ఈ ఎగ్స్ బాగా బాయిల్ అయిన తర్వాత పైన పొట్టును మొత్తం తీసేద్దాం. ఇలా అన్నిటినీ తీసుకున్న తర్వాత ఎగ్స్ మొత్తాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. ఎగ్ని వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఎగ్ని తురుముకొనైనా తీసుకోవచ్చు. మీరు ఎగ్ లోపల పార్ట్ని తినకపోతే అవాయిడ్ చేసుకోండి. తినేవాళ్ళు ఎగ్ మొత్తాన్ని తురుము తీసుకోవచ్చు. ఇక్కడ చూపించే విధంగా ఎగ్ని సన్నగా కట్ చేసుకుందాం. మిగిలిన ఎగ్స్ అన్నిటిని అదే విధంగా కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకున్న ఎగ్స్ అన్నిటినీ ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇందులోనే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి వేసుకుందాం. సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను. రుచికి సరిపడా కారం. మీరు కావాలంటే 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసైనా తీసుకోవచ్చు. ఫ్రెష్గా దంచిన 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ధనియా జీలకర్ర పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1½ టేబుల్ స్పూన్ల బియ్యం పిండి. మీరు కావాలి అంటే బియ్యం పిండికి బదులుగా బొంబాయి రవ్వనైనా తీసుకోవచ్చు. వీటన్నిటినీ లైట్గా ప్రెస్ చేస్తూ కలుపుకుందాం. దీనిని 1 నిమిషం పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కోడిగుడ్డును పగలగొట్టి గుడ్డు మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపించే విధంగా కలపాలి. ముందుగా కలిపి పెట్టుకున్న దానిలో ఈ కలిపిన గుడ్డును పోసుకొని కలుపుకుందాం. ఈ పిండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపించే విధంగా వడను చేయడానికి రావాలి. ఒకవేళ మీకు పిండి కన్సిస్టెన్సీ పల్చగా అయినట్లయితే 1 టేబుల్ స్పూన్ శనగపిండిని కలుపుకోండి. టైట్గా అయినట్లయితే గుడ్డును సరిపడా కలుపుకోండి. అంతేగాని వాటర్ మాత్రం పోయవద్దు. చూడండి, ఈ వీడియోలో చూపించే విధంగా కన్సిస్టెన్సీ రావాలి. ఈ విధంగా కలుపుకున్న పిండిని వడలుగా చేసి పక్కన పెట్టుకుందాం. అన్నిటినీ అదే విధంగా చేసి పక్కన పెట్టుకుందాం. మీకు కావాలి అంటే ఎట్ ఏ టైం చేసైనా ఆయిల్లో వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టుకొని 4 to 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ మాత్రమే వేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోని అవసరం లేదు. ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న వడలను వేసి మీడియం ఫ్లేమ్లోనే టర్న్ చేస్తూ వేయించుకుందాం. ఆయిల్కి సరిపడా మాత్రమే వేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా 2 నిమిషాల పాటు వేయించుకుందాం. ఈ ఎగ్ వడలు మంచి కలర్ వచ్చే వరకు టర్న్ చేస్తూ వేయించుకుందాం. స్టవ్ను మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి.
ఇక్కడ చూపించే విధంగా కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇప్పుడు వీటిని స్ట్రెయినర్ సహాయంతో పక్కకు తీసుకుందాం. అదేవిధంగా మిగిలిన వాటిని కూడా వేయించుకోవాలి. వీటిని వేసేటప్పుడు స్లోగా వేసుకోవడం, లేదంటే ఆయిల్ చిందుతుంది. అంతేనండి, సూపర్ టేస్టీ ఎగ్ వడలు రెడీ. ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఎగ్ వడలు ఏ విధంగా వచ్చినాయో. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, సూపర్ టేస్టీగా వచ్చినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్కి షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం డిఆర్ క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.